అందరికీ అందరికీ హ్యాపీ ఉగాది అండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మా కొత్తింట్లో ఈసారి ఉగాది పండుగ జరుపుకోబోతున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. అన్ని గుడ్ న్యూస్‌లే వింటున్నాననమాట. సో, కొత్తింటికి వచ్చిన తర్వాత అంతా మంచిగానే జరుగుతా ఉంది నాకైతేని. సో, ఈరోజు ఉగాది ఎలా జరుపుకున్నాము అనేది ఈరోజు వ్లాగ్‌లో మీరు చూడబోతున్నారు. మా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు చేరతాయండి. సో, ఇలాంటి వ్లాగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఇంకా ముందు ముందు రాబోతున్నాయి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇంటి ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. సో, అది ఎలా రెడీ చేస్తారనేది కూడా నెక్స్ట్ నేను చూపించబోతున్నాను. కాకపోతే ఏంటంటే నెల్లూరు సైడ్ అంతా కూడా వేరేలా చేసుకుంటారండి. మాది కాకినాడ స్టైల్ అనమాట. సో, కాకినాడ స్టైల్‌లో ఎలా చేసుకుంటాము అనేది కూడా మీకు నేను చూపిస్తాను. దానికంటే ముందు ఏంటంటే ఆ రోజు మేము పూజంతా చేసేసుకొని అంటే చాలా సింపుల్‌గా చేసుకున్నానండి పూజ. అంత హెవీగా చేసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు మేము తర్వాత షాప్‌కది వెళ్ళాము. ఇంకా బయటికి వెళ్ళాము. తర్వాత టెంపుల్‌కి కూడా వెళ్ళామనమాట. సో, అందుకని కొంచెం హౌస్ అనేది నెల్లూరుకి కొంచెం దూరంగా ఉంటుంది. ఒక 50 మినిట్స్ టైం అయితే పడుతుందనమాట. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే అంతా చకచకా చేసేసుకొని అంటే ఇంకా కొత్తిల్లు కదండీ! అంతా శుభ్రం చేసుకోవాలంటే చాలా టైం పడుతుందనమాట. సో, అంతా చేసేసుకొని మేము కారులో అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఇప్పుడు మేము నెల్లూరుకి వెళ్ళిపోతూ ఉన్నాము. సో, దారిలో ఇది మా వెంచర్ అనమాట. వెంచర్‌లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఆర్చ్ అనేదొస్తుంది. నెక్స్ట్ ఈ రోడ్డనమాట. సో, ఇది విషయమైతే. ఇంక మేము చెప్పాను కదా! ఆ రోజు బయటికి వెళ్ళామని. ఇంక మొత్తం ఆ రోజంతా కూడా బయటే ఉన్నాము. తర్వాత షాప్‌కి కూడా వెళ్ళామనమాట. సో, అందుకని ఇంకా ఒకసారి మా హౌస్ నుంచి బయటకొచ్చామంటే ఆ రోజంతా ఇంకా బయటే ఉండాలనమాట. ఎందుకంటే దగ్గర కాదు కదా! దూరం అయిపోయింది కదా ఇప్పుడు. సో, ఇప్పుడైతే మా కాకినాడ స్టైల్‌లో ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందు అంటే మా అమ్మ రెడీ చేసింది ఇదంతా కూడాను. నాకంత అలవాటు లేదు ఉగాది పచ్చడి చేయడం. ఎప్పుడు మా అమ్మే చేస్తుంది. చాలా చేస్తుందండి. సో, ముందైతే ఒక బౌల్‌లో అరటిపళ్ళు తీసుకోవాలనమాట. సో, ఈ విధంగా శనగపప్పు, మామిడి ముక్కలు, ఇదైతే బెల్లం అండి. కొబ్బరి తురుము, చింతపండు పులుసు, కొద్దిగా వాటర్, అలాగే పువ్వు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలనమాట. అది నేను చెప్తాను మీకు తర్వాత బౌల్‌లో క్లియర్‌గా చూపిస్తాను. సో, మా అమ్మ అయితే కలిపేస్తుంది. అంటే చూడడానికి మీకు కొంచెం అదో రకంగా ఉండొచ్చు గానీ, చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే కాకినాడ సైడ్ వాళ్ళకంటే తెలుసు. నెల్లూరు సైడ్ వాళ్ళేంటంటే కొంచెం ఏంటి ఇలాగా కలిపేస్తా ఉన్నారు అరటిపళ్ళు అని జెప్పేసి అనుకుంటారు. బాగా మెత్తగా చేసేయాలండి అరటిపళ్ళైతే. కొంతమంది మిక్సీలో గూడా యేసుకుంటారు. జస్ట్ అలా ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుందనమాట. సో, నెక్స్టొచ్చేసి బెల్లం. బెల్లం కూడా ఇలా తురుములా చేసేసుకోవాలండి. మెత్తగా చేసేసుకుంటే మనకి ఈజీగా కలిసిపోతుంది. ఇలా చూసారా గట్టిగా ఉందంటే దాంట్లో కలవదు. సో, అందుకని జెప్పేసి కొంచెం మెత్తగా చేసేసుకోవాలి. ఇదంతా క్వాంటిటీ అంటే ఏం ఉండదండి. మనం అంతా ఒక్కొక్క బౌల్‌లో అంతా తీసేసుకొని, కలిపేసుకొని ఏది తక్కువైతే ఏది ఎక్కువైనా సరే దాంట్లో కలుపుకోవడం అంతే. ఇదేమి వంట కాదు కదండీ! ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలని అలా రూల్ ఏమీ లేదు. మనకి టేస్ట్‌ని బట్టి అన్నీ మిక్స్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడైతే కొబ్బరి తురుము. ఒక కొబ్బరికాయ తీసుకున్నామండి. అరటిపళ్ళు కూడా ఒక డజన్ అరటిపళ్ళైతే తీసుకోవాలి. సో, ఇప్పుడు కొబ్బరికాయనేంటంటే ముక్కలుగా కోసేసి మనం మిక్సీలో ఏస్తే అలా తురుము కింద అయిపోద్దనమాట. సో, అలా తురిమేసుకోవాలి. ఇంకా మామిడికాయ చాలా పుల్లగా ఉంది. అందుకని చెప్పేసి నేను హాఫ్ మామిడికాయ తీసుకొని అలా ముక్కల కింద చేసుకున్నానండి. ఒకవేళ పులుపు సరిపోలేదు అనుకుంటే అప్పుడు ఏసుకోవచ్చులే అని చెప్పి అనుకున్నాను. కానీ మాకైతే సరిపోయింది. సో, ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటుగా అలా కలిపేసుకోవాలనమాట. సో, నెక్స్టొచ్చేసి అంటే ఇది ముందే వేసుకోవాలి, ఇది తర్వాతే ఏసుకోవాలి అలాంటిది ఏం లేదండి. మనకి దాంట్లో మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ అరటిపళ్ళుని, బెల్లం కలిపేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఏది ముందు ఏది వెనకేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడైతే చింతపండు రసం పోస్తున్నామండి. సో, చింతపండు రసం కూడా మనం చూసుకొని పోసుకోవాలి. ఎందుకంటే పుల్లగా అయిపోయిందనుకోండి అస్సలు బాగోదు. మా ఉగాది పచ్చడి టేస్టీగా ఉంటుందండి. సో, చేదనేది లైట్‌గానే ఉంటుంది. మిగిలినదంతా కూడా తియ్యగా ఉంటుందనమాట. ఎందుకంటే చేదు తగలాలి కాబట్టి మన లైఫ్‌లో చేదు కూడా ఉంటుంది కాబట్టి తగలాలి కాబట్టి వేస్తాము. బట్ మన లైఫ్ అంతా చేదయిపోకూడదు కాబట్టి ఎక్కువ వెయ్యం. అది ఫిలాసఫీ. ఓకేనా? సో, నెక్స్టొచ్చేసి
ఎండు ద్రాక్ష అండి. ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాము. దీంట్లో చెరకు ముక్కలేసుకుంటారండి. కానీ ఇప్పుడు లేవు కాబట్టి నేను వేసుకోలేదు. ఇది ఫైనల్‌గా ఉగాది పువ్వండి. పువ్వేంటంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటదనమాట. కొమ్మలుంటాయి కదా! కొమ్మల్లోంచి అవి తీసుకొచ్చేసి దాన్ని చెరట్లో ఏసి బాగా చెరుగుతారు. జస్ట్ ఆ పువ్వులా ఉంటుంది కదా! ఆ పువ్వుని మట్టికి, ఆ రేకులు మట్టికి అమ్మ వేస్తుందనమాట. దీంట్లో చాలామందేంటంటే ఆ పువ్వుని పువ్వులా వేసేసుకుంటారు. దాంట్లో ఉన్న చేదు మధ్యలో చేదుగా ఉంటుందనమాట. ఎక్కువగా తెలుస్తుంది. సో, అందుకని మేము అది వెయ్యము. జస్ట్ ఈ పువ్వులు మటికి, ఆ రేకుల్లా ఉన్నాయి మటికి బాగా శుభ్రం చేసేసి వేసుకుంటాం. చూసారా? ఆ బౌల్ నిండా ఆ పువ్వు రెడీ చేయాలంటే ఎంత ఉగాది ఐ మీన్ వేప పువ్వు ఎంత తీసుకొస్తే అంత పువ్వవుతదో చూసుకోండి. నెక్స్టొచ్చేసి ఏపిన శనగపప్పు కూడా వేస్తాము. కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారండి. కానీ మేము వెయ్యము. సో, వేపిన శనగపప్పు కొంచెమే ఏసుకోవాలండి. తర్వాత మనం తినేటప్పుడు ఫ్రెష్‌గా వేసుకుంటే మనకి పంటికి తగులుతూ చాలా బావుంటుందనమాట. లేదంటే మెత్తగా అయిపోద్ది దీంట్లోనే ఉంచేస్తే. సో, ఈ విధంగా ఇవన్నీ కలిపేసుకుంటాం అనమాట. సో, ఇలాగా మా ఉగాది పచ్చడైతే రెడీ అయిపోయిందండి. సో, మీరెవరన్నా ఈ స్టైల్‌లో చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ దీంట్లో ఉప్పు, కారం కలపలేదేంటి అని మీరనుకోవచ్చు. చింతపండు ఆహ్, రసం అనేది పిండారు కదండీ! దాంట్లో స్టార్టింగ్‌లోనే లైట్‌గా ఉప్పేస్తాము. అండ్ లైట్‌గా చిటికెడనమాట కారం వేస్తాం. ఎందుకంటే అది తగలాలి కాబట్టి మనకి. అంతే తప్ప ఇంకసలది నేను చూపించలేదు. ముందులో నానబెడతాం గదా! అప్పుడే వేసేసాననమాట. సో, ఈ విధంగా ఉగాది పచ్చడైతే అయిపోయింది. మా పూజ కూడా ఇలా అయిందండి. సో, స్టార్టింగ్‌లో నేను మీకు వీడియో పెట్టాను. ఇప్పుడు ఎండింగ్‌లో కూడా వీడియో పెడుతున్నాను. సో, మా కొత్త ఇంట్లో మా ఉగాది పూజ ఈ విధంగా జరిగిందనమాట. సో, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తొందరలోనే మా ఇంటి గృహప్రవేశం ఎలా జరిగిందనేది వ్లాగ్ అయితే నేను పెడతాను. సో, నెక్స్ట్ ఇంకా టెంపుల్‌కి వెళ్ళామని చెప్పేసి చెప్పాను కదా! సో, ఇప్పుడు టెంపుల్‌కైతే వచ్చామండి. మా నెల్లూరులో రాజరాజేశ్వరి టెంపుల్ అని చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఇలా కోలాటాలు అవి కూడా ఎవ్రీ అంటే ప్రతి పండక్కి కూడా ఇక్కడ ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, నాకు చాలా ఇష్టం ఇలాంటివి చూడాలంటేని. సో, అందుకని చెప్పేసి ఇంకా అంటే మార్నింగ్‌లో వెళ్దాం అనుకున్నాము టెంపుల్‌కి దర్శనానికని చెప్పేసి. కానీ కుదరలేదు. అంటే అప్పటికే లేట్ అయిపోయిందనమాట ఇంట్లో పూజ అన్ని చేసుకునేటప్పటికి. అందుకని ఈవినింగ్‌లో వచ్చామనమాట. మార్నింగ్ కంటే కూడా ఇప్పుడు రావడమే బెటర్ అనిపించిందండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా లైటింగ్‌తోని అలాగే ఫ్లవర్ డెకరేషన్‌తో అమ్మవారైతే అస్ చాలా సూపర్బ్‌గా ఉందనమాట. అండ్ మా అశ్వి కూడా చాలా బాగా ఆహ్, ఎంజాయ్ చేసాడు. చూసారు కదండీ! అటు ఇటు అస్సలు కదలలేదు. అక్కడే కూర్చొని వాళ్ళ డాన్స్ అంతా కూడా చూస్తూ ఉన్నాడు. సో, ఈ విధంగా మొత్తం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి. ఈ ఉగాది అందరికీ కూడా ఈ ఉగాది నుంచి అందరికీ చాలా బాగుండాలని, ఆ, అష్ట ఐశ్వర్యాలతో అందరూ వర్ధిల్లాలని, మీ మనసులో ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హ్యాపీ ఉగాది. సో, ఈ విధంగా మా ఉగాది పండుగైతే జరిగిందనమాట. మీ ఇంట్లో మీ ఉగాది పండుగ ఎలా జరిగిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు పొందగలరనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నేను మీ గీత. కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.